మా లాల్గడి మలక్పేట్లో ప్రచారంలో భాగంగా మా కౌన్సిలర్లు మా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడున్న క్యాండిడేట్ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ల కౌన్సిలర్గా నిలబడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో మా కౌన్సిలర్లతోటి మేము రివ్యూ చేసుకుందామని కూర్చున్నాం 12 గంటలకు. నా కారు వచ్చేది చూసి దారిలో వాళ్ళు కాపు కాసి పక్కకు వజ్రేష్ యాదవ్ వాళ్ళ బృందం అంతా ఒక 150 మంది కూర్చొని మేము ఇంట్లోకి రాగానే మా దాని ముంగట ఒకటి ప్రచార రథం పంపించి పెద్ద డీజే సౌండ్ పెట్టి పెద్ద మ్యూజిక్ పెట్టారు. హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఆ మ్యూజిక్ నడుస్తూనే ఉంది. మేము మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి జర మేము మాట్లాడుకుంటున్నాం, వినిపిస్తలేదు, ప్రచారం అప్పటిసరి నడుస్తుంది, కొద్దిగా తీసేయమన్నాం. మా మనుషులు పోయి మేము కూడా పోలే, మేము ఇదే సీట్లో కూర్చున్నా, ఇదే కూర్చున్నా. నా ముంగట టీవీ5 సత్యనారాయణ ఉన్నాడు, ఇంకా 2-3 రిపోర్టర్స్ ఉన్నారు నా ముంగట. అప్పుడు ఇక దబ్బా వంక పెట్టుకొని వజ్రేష్ యాదవ్ వాళ్ళ 150 మంది వచ్చి కొడుతూనే ఉన్నారు. ఓహో ఇక బగాయించి లోపల దాకా కురుకొచ్చి దర్వాజా మా గన్మెన్లు దర్వాజా పెడితే దర్వాజాను కూడా నూకాడు. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఒక ఎస్సీ మా పరమేశ్వర్ ఆయన అయితే కొట్టి తింపి కొడితే కింద పడేసి కొట్టారు, రక్తం వెళ్ళి నెత్తి వలిగింది. ఆయన ఎందుకు ఇది దర్జన్నం? పోనీ మేమన్నా తప్పు చేసినామా? మేము వాళ్ళ దగ్గర పోయినామా? మేము మా క్యాండిడేట్ ఇట్లా మేము కూర్చొని మేము రిపోర్టర్స్ ఉన్నారు సాక్షిగా, ప్రతి ఒక్కరు ఉన్నారు, మా గన్మెన్లు ఉన్నారు. వాళ్ళని ఖాళీ ఎట్లా తప్పు తీద్దామా అని చూస్తున్నారు. వాళ్ళు మా ఇంటి పక్కకే మేము ఇక్కడ వస్తున్నామని తెలిసి వాళ్ళకు మా పక్కకే కాపు కాసుకొని కూర్చున్నారు వజ్రేష్ యాదవ్. ఆయన కూర్చుంటే ఆఫీస్లో కూర్చోవాలి కానీ ఇంటి పక్కకే ఎందుకు కూర్చోవాలి? అంత అర్జెంటుగా 100-150 మందితో వచ్చి ఇట్లా మేము మా మర్రి రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉన్నాడని ఎమ్మెల్యే నేనున్నా అని దాడికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏంది ఇది? ఇంత కాంగ్రెస్ ఇంత అరాచకమా? వజ్రేష్ యాదవ్ ఏంది అది? ఒక ఎస్సీ క్యాండిడేట్ కొట్టిండాడు. డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి పోలీసు వాళ్ళ ముంగట. దాని తర్వాత కూడా మేము మళ్ళీ లోపట్టే కూర్చున్నాం. పోలీసు వచ్చింది, ఏసీపీ వచ్చిండు, సిఐ వచ్చిండు, వాళ్ళ ముంగట్టేనా ఇంకా మళ్ళా డీజే తెచ్చి మళ్ళీ పాటలు పెట్టుకుంటా తిడుతుర్రు, కోడిగుడ్లతో కొడుతుర్రు. ఏసీపీ సాక్షిగా, సిఐ సాక్షిగా. ఏందట్లా? కంట్రోలే చేస్తలేరు వాళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలు అయిపోయారు పోలీసు వాళ్ళు. మాకు విచిత్రం అనిపించింది. నేను ఫస్ట్ టైం చూసిన ఇట్లా ఇంత దౌర్జన్యం, ఇంత ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో. ఇంత అరాచకం. కారు అద్దాలు వల్ల కొట్టి అన్నీ వాళ్ళు చూసిరు, అన్నీ అంతా టీవీలలో వస్తూనే ఉంది, అంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పోలీసుల ప్రీ ప్లాన్ తోడే పక్కకి ఇంటి పక్కకి ఎట్లుంటాడు వజ్రేష్ యాదవ్? గమ్మత్తున్నది. నేను ఇక్కడికి వస్తున్నా తెలుసు వాళ్ళకు. మా అల్లుడు అర్ధగంట ముందు వచ్చిండు నాకంటే, నేను అర్ధగంట తర్వాత వచ్చిన. అక్కడ మూర్చిద్దరపల్లి ప్రచారం చేసుకొని ఇక్కడికి వచ్చిన. లేకపోతే ఎందుకు వస్తారు చెప్పు? ఆ మ్యూజిక్ బండి ఎందుకు పంపిస్తారు అర్ధగంట ముందు? అర్ధగంట సేపు బజాయించిపించారు మా ఇంటి ముంగట్ని. అవసరమా అది? మేము మా ఇంట్లోకి వెళ్ళి వచ్చినాము. నేను బయటికి వెళ్ళి వాళ్ళని ఏమన్నా అంటే, వాళ్ళని ఏమన్నా దూషిస్తే, కాంగ్రెస్ పేరు ఎత్తే, ఏమన్నా దాడి చేస్తే అది పర్ఫెక్ట్ ఉంటుంది. ఏమీ లేదు. నా ముంగట 3 రిపోర్టర్లు ఉన్నారు. టీవీ5 సత్యనారాయణ నన్ను నా ముంగట్టి, ఇంకో 2 రిపోర్టర్లు వాళ్ళ పేరు వస్తుంది కానీ నాకు ఆంధ్రప్రభ రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళని ఎట్లా నడుస్తుంది అని అడుగుతున్నా, డిస్కషన్ చేస్తున్నా. ఇంత అన్యాయమా? ఇప్పుడు కంప్లైంట్ రాసినాం ఆ ఎస్సీది. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాం. ఎవరు ఇక దాడి చేసేది వీడియోలు ఉన్నాయి కదా. నేను బయటికి వెళ్ళలే, రూమ్లోకి వెళ్ళి ఎట్లా దాడి చేసిండే? ఇప్పుడు నేను దర్వాజా తీసుకొని బయటికి వెళ్ళలే, మా గన్మెన్లు నాడు వాళ్ళు నన్నే దర్వాజా దాకా వచ్చి దర్వాజా కొట్టి ఇట్లా గుద్దిడు ఇరగొడదామని ప్రయత్నం చేశాడు. నేనైతే బయటికి పోలే కదా. వీడియోలు కూడా మిగతానే ఉన్నాయి కదా కొన్ని. కావాలని ఓడిపోతారని భయం పుట్టుకుంది మల్లారెడ్డితోటి. ఘోరంగా ఓడిపోతున్నామని భయం పుట్టుకొని ఏదన్నా అరాచకం సృష్టించాలి, ఏదన్నా దౌర్జన్యం చెయ్యాలి. ఎంతగానో దౌర్జన్యం చేస్తాం. వీడికెళ్ళి 2 ఏళ్ళ సరి ప్రజలంతా ఎండిపోతున్నారు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బాధలతో. వీళ్ళ దౌర్జన్యం ఎందుకు? వజ్రేష్ యాదవ్ ప్రెసిడెంట్ అయ్యండా జిల్లాకు, ఎట్లుండాలి పెద్ద. ఇక్కడ దర్వాకు మా గేట్ కూడా కూర్చుంటూ మేము ఏమైనా చేసినాం ఆయనను? మేము దర్వాజలకి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళని అడుగుతాం. ఎస్సీని కొట్టిండు. ఇప్పుడు ఆ సెంట్రల్ కమిషన్కు ఎస్సీ కమిషన్ కూడా పెట్టినాం వీడియోలు స్ట్రిప్పింగ్లో. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా పెడుతున్నాం, అన్ని ప్రింట్ అవుతున్నాయి ఆ ఫోటోలు. ఇప్పుడు అందరికి సిపి తానికి కూడా పోతాం. ఏంది ఇది ఇంత అరాచకం? మేము ఎట్లా ప్రచారం చేయాలి? ఎట్లా మాకు సేఫ్టీ లేదు. మాకు
గత 3 రోజులుగా వజ్రేష్ యాదవ్ నోరు జారుతా ఉన్నాడు మీ పార్టీ పైన దాన్ని మీరేమంటారు? ఇక జారుతున్నాడు కాదు, మాకు కూడా భయమైంది. నేను కూడా మీటింగ్లలో చెప్పిన, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, 100 కార్లలో వస్తున్నారు, యాడ కొడితేటట్టున్నారని నాకు భయం అవుతుందని కూడా చెప్పిన నేను 2-3 స్పీచ్లలో కూడా నిన్న మొన్న. వాళ్ళ వాతావరణం చూస్తే యాడ తప్పు తీస్తాం, యాడ కొడతాం, ఎట్లా కొట్లాడే తీస్తాం, మల్లారెడ్డి మీద దాడి చేయాలి, అది వాళ్ళ ప్లాన్. అవును, ఇప్పుడు కూర్చున్నారు కదా మల్లారెడ్డిని ఉండవు, ఉద్యమం ఎందుకుంటా ఉండవు. నేను బయటకు వచ్చినా వాళ్ళని ఏమన్నా మాట్లాడినా, ఇంకా సుధీర్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి ఎట్లా మళ్ళీ కోడిగుడ్లతో కొట్టిరా ఏసీపీ మూట. అప్పుడు మీడియా కూడా వచ్చారు, మీడియా. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఇది ఎట్లా ప్రజా సామ్రాజ్యము, ఎట్లా ఇది ఇంత అరాచకమా? ఇప్పుడు మల్లారెడ్డి సంగతి మీకు ఎరక, ఇవ్వతాడు కొట్లాడతాడా, దండం పెట్టి పక్కకి వెళ్ళిపోతా. నాకు కొట్లాడనే రాదు, నేను ఒక్కటే కారులో నేను ఒక్కనే తిరుగుతాను, నేను మా గన్మెన్లను పెట్టుకొని 17 సంవత్సరాల చూద్దాం. అట్లా వాళ్ళ అరాచకమయ్యా. 75 ఏళ్ల వయసున్న ఎమ్మెల్యే మీద చూద్దాం. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం, రాస్తున్నాం, అన్ని ఫోటోలు కలర్ జిరాక్స్లు వస్తున్నాయి. ఒక 2 నిమిషాలు ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్ పోతాం, మేమే దండం పెడతాం, ఆ వదిలేసి రాసిన అరెస్ట్ చేయమని చెప్తాం, అంతే మా కంప్లైంట్. నెక్స్ట్ ఏమైనా కార్యాచరణ తీసుకునే ఛాన్స్ ఉంది? ఈ కారు పోలీసే కదా చేయాలి, మన చేతిలో ఏముంది చెప్పు, ఏదైనా పోలీసే కదా. మేము చట్టం ప్రకారం పోతాం, రూల్స్ ప్రకారం పోతాం, మేము ఇచ్చే కంప్లైంట్ అందరికి ఇస్తాం. ఇక మా పని చట్టం తన పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఇక వాళ్ళు ఇష్టం. బస్ మేము ప్రూఫ్ విట్నెస్లతో పోతున్నాం. బస్ పిల్లలు ప్రచారం చేసుకున్నాం. ప్రచారం చేసుకొని మా మేయర్ అభ్యర్థి ఏదైతుందో ఎల్లంపేట పోయినా, ఎల్లంపేట అలియాబాద్కు పోయినా, అలియాబాద్ పోయి నేను ప్రచారం చేసుకొని ఇక్కడికి వచ్చి మా పాండు అని మా కార్యకర్త ఉంటాడు, మా పాండు ఇంట్లో కూర్చున్నాను. నేను కూర్చుంటే నా డీజే బండి రోడ్ పట్ట తిరుగుతుంది. మా కార్యకర్తలు మల్లేసి వచ్చిండు, ఇక్కడ పోటీ చేస్తే ఆయన బాబు వచ్చిండు, అట్లనే పోతే పిల్లాడు ఇంకో సప్నా వినాయత్ వచ్చింది. అందరికి 5 క్యాండిడేట్లను కూర్చొని నేను డిస్కస్ చేస్తున్నాను. చేసి వీళ్ళందరం కూర్చుంటే సట్ కాదు నాన్న, మీరందరూ ఎవరి నెల కాలు పోరి, నేను ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతున్నారో మా ఆ క్యాండిడేట్ని ఈ ప్రాంతంలో ఉన్న క్యాండిడేట్ని కూర్చొని పెట్టుకొని మాట్లాడి నేను బయటికి వెళ్ళేసరికి మన డీజే బండి మైకిల్ గుంజేసారు. మైకిల్ గుంజేసి మా మహిళా సోదరు మనులు ఉన్నారు, వాళ్ళ బట్టలన్నీ కాంప్లీట్ చేయడానికి పోయిండ్రు, వాళ్ళ బట్టలన్నీ గుంజేసిండ్రు. గుంజి వాళ్ళని కొడుతుంటే నేను వచ్చిన మల్కాజిరి నుంచి రౌడీ షీటర్లు. ఇప్పుడు ఈడున్న వాళ్ళ రౌడీ షీటర్ మొత్తం వీడియో అయింది. ఈడున్న వాళ్ళంతా కూడా మా కార్యకర్తలు, మేము రౌడీ షీటర్లను కాము. మమ్మల్ని కొడితే మేమేం చేసినాం, పోయి కూర్చున్నాం, అంతే, ఏం చేయలే. మమ్మల్ని దౌర్జన్యంగా మా కార్యకర్తలు మల్కాజిరి రౌడీలకు ఏం పనిడా? మేమేమంటున్నాం, మీరు కూడా ప్రచారం చేసుకోండి. మేము మా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అవిటిని చెప్పుకుంటూ తిరుగుతున్నాం. మా దగ్గర డబ్బులు లేవు, మేము కోటీశ్వరులం కాము. లంగలందరినీ పిలుచుకొని బెదిరించుకుంటూ మా మైకులు కూడా తిరగొద్దంటే ఎట్లా? ఎక్కడున్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం? దానికోసమే అక్కడ కూర్చున్నాను నేను, అంతే. నేను మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్తున్నా. మా మహిళా సోదరిమణిని, ఎస్సీ ఎస్టీలను చీరలు బట్టి లాగడం, వాళ్ళని కొట్టడం, మా మైకులు పనిచేయడం ఎక్కడ ప్రపంచం ఇది? ఆయన దొర ఉండొచ్చు, ఇంకో ఆయన ఉండొచ్చు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకోండి, మీ ప్రచారం మేము చేసుకుంటాం. మా కార్యకర్తల జోలికి ఎందుకు రావాలి? దానికోసమే ఇదంతా పంచాయతీ. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళ దాంట్లో ఎంతమంది రౌడీ షీటర్లు చూడండి. అలా మేమేమంటున్నాము, రౌడీ షీటర్లకు ఏం పనిడా? కార్యకర్తలు రాని, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు రాని, ఇంటింటికి తిరగండి, ప్రచారం చేసుకోండి, ఓటు అడగండి, తప్పేముంది? కానీ మా వాళ్ళని కొట్టడము, తిట్టడము, కిడ్నాప్ చేయడము, మా మైకిల్ గుంజేయడము, వీడికోసం చంపేస్తామని బెదిరియడము, లేడీస్ని గుంజి కొంగులు పట్టి గుంజడము, అసలు ఏదెక్కడ సిస్టమ్? వాళ్ళకేం సంబంధం ఈడ? ఇప్పుడు ఈడ పంచాయతీ మాది కాదు. ఇప్పుడు మా డీజే బండి నడుస్తుంది, ఎందుకు మా బండిని ఆపాలి? ఒకవేళ వాళ్ళ మీటింగ్ ఉంది, అయ్యా మా మీటింగ్ ఉందని మాకు చెప్పినా అయిపోతుంది కదా, మేము క్లోజ్ చేసుకుంటాం కదా. అందుకోసమే వాళ్ళని ఏమంటున్నామంటే, మా కార్యకర్తలకు మనోధైర్యంగా ఈడ మేము కూర్చున్నాం. వీడికి రాలేవద్దంటారు, ఇక్కడ మీటింగే పెట్టొద్దంటారు, వీడికి రాలేవద్దంటారు. ఇది ఎక్కడ పంచాయతీ? కనుకనే మేము ఏమంటున్నాం, ప్రభుత్వాన్ని చట్ట ప్రకారంగా మల్లారెడ్డి అల్లుడిని అరెస్ట్ చేయమని చెప్తున్నాం. మాకు భయం ఉంది. మా కార్యకర్తలను సంపుతాన్ని బెదిరిస్తూ ఉన్నారు, కొడుతాన్ని బెదిరిస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ పోటీ చేసే క్యాండిడేట్లతో పంచాయతీ లేదు. మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో, మల్లారెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో, మొత్తం లంగలు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, రౌడీ షీటర్లు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మేమేమంటున్నాం, రౌడీ షీటర్లకి ఏం పని?
ఇక్కడ ఉన్న కార్యకర్తలతో ప్రచారం చేసుకోండి. మా పిల్లలేమో గరీబ్ వాళ్ళు, ఇలా ముఖాలు చూడండి ఒకసారి. వాళ్ళని కొట్టడము, తిట్టడము, బెదిరించడము, ప్రచారం కూడా చేయనిస్తలేదు. కనుక చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్పి కూర్చున్నాం. చట్ట ప్రకారం చట్టం పని చట్టం చేస్తామని ఏసీబీ గారు చెప్పిండు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయమంటున్నాం. అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున వాళ్ళని అది చేస్తాం. మేము కూడా రేపటి నుంచి రౌడీజం చేస్తాం. వాళ్ళకే చేత కాదు రౌడీజం. మా రౌడీజం చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. కార్యకర్తలు రౌడీలు రారు ఇక్కడ. ఇక మేము కార్యకర్తలు రౌడీజం చేస్తే మా కార్యకర్తలు వస్తారు. మాకున్న కుటుంబమే వస్తుంది. కనుక చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు ఈయనే కూర్చుంటాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఉదయం నుంచి వజ్రేష్ యాదవ్ గారు నేను కలిసే జరుగుతున్నాం ప్రచారంలో. మలక్పేట కాడ నేను ఇన్ఛార్జ్, అలియాబాద్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కాబట్టి వేరే పని అలియాబాద్ పోవడం జరిగింది. వజ్రేష్ గారి గారు కౌన్సిలర్తో మాట్లాడి వాళ్ళని ఏ విధంగా పాటలు తిరగాలని చెప్పి పంపిస్తే శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి అని మాజీ సర్పంచ్ వాళ్ళ ఇంటి ముందు రోజు కూడా 3 రోజుల సంది కూడా శ్రీనివాస్ రెడ్డి గారు పోగానే మైకులు బంద్ చేస్తారు. మైకులు బంద్ చేసి వాళ్ళని రైలు వీకేసి ఓళ్ళు చెప్పుకోమని చెప్పేసి అని నాకు చెప్తారు కానీ ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్ కాబట్టి మనకు ఓట్ బ్యాంక్, మన ఓట్లు ఉన్నాయి, మనం గెలుస్తున్నాం, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అని నేను మా వాళ్ళు కూడా సంలాయిస్తాను 3 రోజుల సంది. ఈరోజు ఏమైందంటే మహిళలని, కొంతమంది మహిళలు వచ్చారు, కొంతమంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలని వాళ్ళకి కొంగు బట్టి గుంజడము, పోతావు అని చెప్పి తిట్టడము, అట్లా హరాస్మెంట్ చేస్తా కదా. అక్కడ ఏదైతే బండి నడిపిస్తున్నాడో ఏమో అగత్యం చేస్తున్నాం అని చెప్పేసి అనగానే మీద పడి ఆ మల్లారెడ్డి, అప్పుడే మల్లారెడ్డి రావడం జరిగింది. మల్లారెడ్డి సమక్షంలో కొట్టనే మల్లారెడ్డి ఉండగానే మల్లారెడ్డి ముందే మహిళలపై దాడి చేసి మహిళలను కొట్టడం జరిగింది. మా 2-3 మనుషులు ఉండే అక్కడ మా కార్యకర్తలు వాళ్ళని కొట్టడం జరిగింది. అప్పుడే వజ్రేష్ యాదవ్ గారు ఇంకా వేరే ఇంట్లో పాండింట్లు ఉంటే ఇట్లా సంగతి చెప్పంగానే అక్కడ ఆయన ఏమో అందరం కలిసి వచ్చి లోపట్నే మల్లారెడ్డి పోయి ఇంట్లో దాచుకొని గేట్ వేసుకొని తాళం వేసుకుండు. పోలీసు వాళ్ళు వచ్చారు. మాకేం లేదు, ఒక మహిళపై, దళిత మహిళపై దాడి చేయడము, దొరరాజ్యం లెక్క ఇంటి ముందుకెళ్ళి ప్రచారం చేసుకుంటూనే మా ఇంటి ముందుకెళ్ళి పోవద్దు, ప్రచారం వ్రతం నడవద్దని చెప్పడము, ఇటువంటి రకంగా నడుస్తుంది. కాబట్టి పోలీసు కఠిన చర్యలు తీసుకొని, అదేవిధంగా మల్కాజ్ ఇప్పుడు గొడవ అవుతుంటే మల్కాజీ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మొత్తం గుండాలను పిలిచారు. అందరు రౌడీ షీటర్లు, అందరు మొత్తము. పోలీసులకు ఏం చెప్తామంటే, ఏసీబీ గారికి ఏం చెప్పారంటే అందరు రౌడీ షీటర్లు లోపడుతున్నారు. మా ఒక రౌడీ షీటర్ కూడా ఒక కేసులు లేవు. లోపల అందరూ కూడా మల్కాజీలో వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, రౌడీ షీటర్లు అందరూ కూడా ఉదాహరణగా అందరూ మీరు గుర్తుపడతారు. రౌడీ షీటర్లు మీ అందరూ తెలుసు. వాళ్ళందరూ రిమాండ్ చేయాలి, మల్లారెడ్డిని రిమాండ్ చేయాలి. అదేవిధంగా గ్రామస్తులు, మాకు ఇక్కడ గ్రామస్తులు కానీ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఇక్కడ అడ్డు రావలేడు. గ్రామస్తులు మాత్రం మంచి సహకరిస్తారు. ఈ యొక్క మల్లారెడ్డి యొక్క వర్గం గుండాలు మాత్రం తప్ప గ్రామంలో ప్రశాంతంగా ఉంది. గ్రామంలో ఇప్పుడు కూడా మేము ఇంత ఉదయం సంది ధర్నా చేస్తే కూడా గ్రామస్తులు కూడా మాకు మంచి సహకరించారు ఊరలందరూ కూడా. కాబట్టి గ్రామస్తులందరూ ఏమంటారంటే మల్లారెడ్డి యొక్క అరాచకాలు సాగొద్దు, మల్లారెడ్డిని ఖచ్చితంగా మనము గ్రామాల్లో రానియొద్దు. కాబట్టి మల్లారెడ్డిని ఇక్కడ తరిమి కొట్టాలని చెప్పేసి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా అలియాబాద్ మున్సిపాలిటీలో మీకు భయం పుట్టుకుంది, సమస్య లేదు, జెండా ఎగరేస్తున్నాం, చైర్మన్ అవుతున్నాం. ఎన్నికలు సజావుగా జరగాలి, దానికి అన్ని పార్టీలు కూడా పర్మిషన్ తీసుకొని ప్రచారం చేసుకుంటాయి. పర్మిషన్ ఇచ్చి ప్రచారం చేసుకున్న తర్వాత ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థను కానీ కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. అది చేయకుండా ఈనాడు పోలీస్ వ్యవస్థ కూడా కొంత నిస్సహాయంగా ఉన్నది. నేను ఎలక్షన్ కమిషన్ కొడతా ఉన్నాను రాణి కుమిదిని గారిని, తప్పకుండా ఇక్కడ ఫోర్సులు పెట్టి, ఇక్కడ 144 సెక్షన్ పెట్టి ప్రచారం చేసేదానికి అన్ని పార్టీలకు మరి సౌకర్యం కలగజేయాల్సిందిగా ఇక్కడ ఉండే కలెక్టర్ గారిని, ఏదైతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా 144 సెక్షన్ పెట్టి ఈ లాల్గఢ్ మలక్పేటలో మా అభ్యర్థులను గెలిపించేదానికోసం మేము ప్రయత్నం చేస్తుంటే మా మైకులను తీసేస్తారు, మా కొడతా కొడతా ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు, తప్పకుండా తక్షణమే చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడు మల్లారెడ్డి గారు డబ్బులతోని కుల సంఘాలను కొంటుండు, వాళ్ళ అల్లుడిని ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టిండు, అల్లుడు రౌడీలను గుండాలను తీసుకొచ్చిండు. ఈ విధంగా ఈ కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి నేను అధికారులను కోరుతా ఉన్నాను, తక్షణమే మల్లారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. మరి ఎక్కడైతే మా ఆడవిళ్లను కొంగుబట్టి గుంజిరో, ఒక ఆడవిళ్లను దెబ్బలు కొట్టినరో వాళ్ళని చూసి ఇమీడియట్ SC/ST కేసు పెట్టి వాళ్ళని లోపడేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా
ఒకవేళ మీరు కంట్రోల్ చేయకపోతే మా చేతులు మేము కంట్రోల్ తీసుకుంటే మొత్తం కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఈ ఊర్లోనే ఉంటుంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది. మాకు ఇప్పుడు టైం ఇచ్చినారు, 1 అవర్ మీరు కూర్చోండి, తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు. వీరికి మా వాళ్ళు 2 గంటల నుంచి కూర్చున్నారు, ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే మరి డీజీ గారు కూడా దీన్ని ఆలోచన చేయాలి. డీజీ గారిని కూడా కోరుతా ఉన్నారు, శివేందర్ రెడ్డి గారిని తక్షణమే ఇక్కడ 144 సెక్షన్ పెట్టి ఎవరైతే దోషులు ఉన్నారో దోషులను అరెస్ట్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతా ఉన్నాను. క్రమశిక్షణతోని మనం ప్రచారం చేసుకుందాం. దౌర్జన్యం మనకు అవసరం లేదు. గెలుపు మన పక్షాన ఉంది కాబట్టి వారు దౌర్జన్యాన్ని దిగిరు. ఓడిపోయేటోడు తొండి చేస్తాడు, ఆ విధంగా తొండి చేయాలని, నా దగ్గర డబ్బు ఉన్నదని కుల సంఘాలకు 4 లక్షలు ఇస్తా, వానికి 5 లక్షలు ఇస్తా, వీనికి 10 లక్షలు ఇస్తా అనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి డబ్బుతోనే అన్నీ కూడా లేరు. మరి ఓసారి అంటే ఎమ్మెల్యే డబ్బుతోనే అయినవేం కానీ ఈ ఎన్నికలని పప్పులు తాగాయి, బిడ్డ నేను బగాయించేది వస్తుందని సవినంగా మనం చెప్తూ మా కార్యకర్తను ఒకటే కోరుతున్నాం, క్రమశిక్షణతో ఉండని, తప్పకుండా గెలుపు మన పట్టుకుంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా గలాట చేయదని కోరుతా ఉన్నాం.